Good morning everyone. Today topic is problems on gamma functions, another form of beta function, relation between beta and gamma functions. Next, fourth problem. Evaluate first bit integral 0 to infinity x power 4 into e power minus x into dx. We know that gamma function formula rastunna gamma of n equal to integral 0 to infinity e power minus x into x power n minus 1 into dx equal to integral 0 to infinity. చూడండి ఇక్కడ x ప్లేస్లో ఎంత ఉంది మనకి జనరల్ కండిషన్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ 4 ఇంటూ డిఎక్స్ అని ఇచ్చారు, అదే రాసుకున్నా. ఇప్పుడు ఈ 4ని ఎలా రాస్తున్నాను అంటే 5 మైనస్ 1 కింద రాస్తున్నాం. ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ 5 మైనస్ 1 ఇంటూ డిఎక్స్. చూడండి అమ్మా, ఇది గామా ఫంక్షన్ ఫార్ములా ఉంది. ఈ ఫంక్షన్కి ఫార్ములా ఏంటి? గామా ఆఫ్ ఎన్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి ఈక్వల్ టు గామా ఆఫ్ 5. గామా ఆఫ్ ఎన్ అంటే ఫార్ములా ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే 5 మైనస్ 1 ఫ్యాక్టోరియల్. 5 మైనస్ 1 అంటే 4 ఫ్యాక్టోరియల్ని 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 కింద రాసుకున్నాను. 1 ఇంటూ 2 అంటే 2 ఇంటూ 3 6 ఇంటూ 4 అంటే 24 అంటే దీని వాల్యూ 24. సెకండ్ ప్రాబ్లం ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ ఏం తీసుకుంటున్నామంటేనమ్మా ఎక్స్ స్క్వేర్ని టీ అని తీసుకుంటున్నాం. పుట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు టీ. స్క్వేర్ అనేది ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్తే రూట్ అవుతుంది, అందుకే ఏం రాసుకున్నాం? ఎక్స్ ఈక్వల్ టు రూట్ టీ అని రాసుకున్నాం. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు టీకి డిఫరెన్షియేట్ చేసి రాస్తున్నా. ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు డిటీ. డిఎక్స్ ఈక్వల్ టు ఇంటూ 2x ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్తే డివైడెడ్ బై అవుతుంది, అదే రాసుకున్నాం. 1/2x ఇంటూ డిటీ. ఎక్స్ అంటే ఏమొచ్చిందమ్మా ఇక్కడ? రూట్ టీ కాబట్టి అదే రాసుకున్నా. ఈక్వల్ టు 1/2 రూట్ టీ ఇంటూ డిటీ. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లేస్లో 0 రాస్తే 0 స్క్వేర్ ఈక్వల్ టు టీ అంటే టీ ఈక్వల్ టు 0 అండ్ x ఈక్వల్ టు ఇన్ఫినిటీ, దట్ ఇంప్లైస్ ఇన్ఫినిటీ స్క్వేర్ ఈక్వల్ టు టీ. ఇన్ఫినిటీ స్క్వేర్ అంటే ఇన్ఫినిటీ కాబట్టి దట్ ఇంప్లైస్ టీ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఈ టర్మ్స్ అన్నీ కూడా ఇచ్చిన కండిషన్లో రాసుకుంటున్నాం. therefore integral 0 to infinity x square into e power minus x square into dx equal to ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ స్క్వేర్ అంటే టీ కదా తీసుకున్నాం, అదే రాసుకున్నా, ఇంటూ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ డిఎక్స్ అంటే 1/2 రూట్ టీ ఇంటూ డిటీ ఈక్వల్ టు 1/2 కాన్స్టెంట్ బయటకు రాస్తున్నాం. ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ 1/t పవర్ 1/2 ఇంటూ డిటీ. ఈ టీ పవర్ 1/2 పైకి వెళ్తే టీ పవర్ మైనస్ 1/2 అవుతుంది, అందుకే ఇలా రాసుకున్నాం. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ టీ, థర్డ్ టర్మ్ కూడా టీ ఉంది, బేస్ అనేది. బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేయాలి కాబట్టి యాడ్ చేసి రాస్తున్నాం. టీ పవర్ 1 మైనస్ 1/2. 1 మైనస్ 1/2 అంటే వాల్యూ 1/2 ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ టీ పవర్ 1/2 ఇంటూ డిటీ. ఈ 1/2ని ఎలా రాస్తున్నానంటేనమ్మా 3/2 మైనస్ 1 కింద రాసుకుంటున్నాం. అంటే ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ టీ పవర్ 3/2 మైనస్ 1 ఇంటూ డిటీ. ఇదంతా కూడా గామా ఆఫ్ ఎన్ ఫార్ములా ఉంది కాబట్టి ఎన్ ప్లేస్లో మనకి 3/2 ఉంది, అదే రాస్తున్నాం. ఈక్వల్ టు 1/2 ఇంటూ గామా ఆఫ్ 3/2. ఇప్పుడు ఇది మనకి గామా ఆఫ్ ఎన్ ఫార్ములా ఉంది. గామా ఆఫ్ ఎన్ అంటే ఫార్ములా n-1 ఇంటూ గామా ఆఫ్ n-1. ఎన్ ప్లేస్లో 3/2 సబ్స్టిట్యూట్ చేసి రాసుకున్నా. 1/2 ఇంటూ 3/2 మైనస్ 1 ఇంటూ గామా ఆఫ్ 3/2 మైనస్ 1. 3/2 మైనస్ 1 అంటే 1/2 ఇంటూ గామా ఆఫ్ 1/2. 1/2 ఇంటూ 1/2 అంటే 1/4 ఇంటూ గామా ఆఫ్ 1/2 అంటే రూట్ పై.
నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇక్కడ ఏం తీసుకుంటున్నామంటేనమ్మా పుట్ ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు టీ. బోత్ సైడ్స్ కూడా పవర్లో 1/3 అప్లై చేసి రాస్తున్నా. ఎక్స్ క్యూబ్ పవర్ 1/3 అంటే ఎక్స్ ఈక్వల్ టు టీ పవర్ 1/3. డిఫరెన్షియేట్ చేసి రాస్తున్నా. ఎక్స్కి డెరివేటివ్ డిఎక్స్, టీ పవర్ 1/3కి డెరివేటివ్ 1/3 ఇంటూ టీ పవర్ -2/3 ఇంటూ డిటీ. ఎఫ్ ఎక్స్ వాల్యూ 0 రాసుకుంటా. ఎక్స్ వాల్యూ 0 అయితే 0 క్యూబ్ ఈక్వల్ టు టీ కదా, అంటే టీ ఈక్వల్ టు 0. అండ్ ఎక్స్ ప్లేస్లో ఇన్ఫినిటీ రాస్తున్నా. ఇన్ఫినిటీ క్యూబ్ అంటే ఇన్ఫినిటీ, దట్ ఇంప్లైస్ టీ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఈ టర్మ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయాల్సిన ఈక్వేషన్లో రాద్దాం. Therefore, integral 0 to infinity root x into e power minus x cube into dx equal to integral 0 to infinity t power 1/3 power 1/2 into e power minus t into dx term రాస్తున్నాం. 1/3 into t power minus 2/3 into dt. నెక్స్ట్ 1/3 ఇంటూ 1/2 అంటే 1/6. ఈ లాస్ట్ టర్మ్లో చూడండి టీ పవర్ -2/3. రెండిట్లకి బేస్ అనేది టీ ఉంది. బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేసి రాయాలి. ఇక్కడ అదే రాస్తున్నాం. ఈ 1/3 అనేది ఫస్ట్ రాసుకున్నాం. ఈ పవర్ -t కూడా రాస్తున్నాం. ఇంటూ టీ పవర్ 1/6 -2/3 ఇంటూ డిటీ ఈక్వల్ టు 1/3 కాన్స్టెంట్ బయటికి రాస్తున్నాం. ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ -t ఇంటూ టీ పవర్ ఇక్కడ ఏముందమ్మా 1/6 -2/3. రెండిట్లకి ఎల్సిఎం రాసి సాల్వ్ చేస్తే వాల్యూ -1/2 ఇంటూ డిటీ. నెక్స్ట్ -1/2ని ఎలా రాస్తున్నాను అంటే నేను 1/2 -1 కింద రాస్తున్నా. ఈక్వల్ టు 1/3 ఇంటూ ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ -t ఇంటూ టీ పవర్ 1/2 -1 ఇంటూ డిటీ. ఇప్పుడు ఇదంతా కూడా గామా ఆఫ్ ఎన్ అంటే ఫార్ములా ఫామ్లో ఉంది కాబట్టి దానికి గామా ఆఫ్ ఎన్ ఫార్ములా రాస్తున్నా. ఎన్ ప్లేస్లో 1/2 ఉంది, అదే రాసుకున్నాం. 1/3 ఇంటూ గామా ఆఫ్ 1/2. గామా ఆఫ్ 1/2 వాల్యూ √π, అందుకే 1/3 ఇంటూ √π. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. నవ్ ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ -3/2 ఇంటూ 1 మైనస్ ఈ పవర్ -t ఇంటూ డిటీ. ఈ ఫస్ట్ టర్మ్ని g ఆఫ్ x అని, సెకండ్ టర్మ్ని f ఆఫ్ x అని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఇంటీగ్రల్ f ఆఫ్ x ఇంటూ g ఆఫ్ x ఇంటూ dx ఫార్ములా ఫామ్లో ఉంది. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నా. ఈక్వల్ టు 1 మైనస్ ఈ పవర్ -t ఇంటూ ఇంటీగ్రల్ టీ పవర్ -3/2 dt అంటే టీ పవర్ -3/2 ప్లస్ 1 బై -3/2 ప్లస్ 1 మైనస్ ఇంటీగ్రల్ ఇక్కడ చూడండి అమ్మ 1 మైనస్ ఈ పవర్ -tకి డెరివేటివ్ 1 అంటే కాన్స్టెంట్, దానికి డెరివేటివ్ 0. మైనస్ ఈ పవర్ -t అంటే మైనస్ ఆఫ్ మైనస్ ఈ పవర్ -t వస్తుంది. ఆల్రెడీ ఒక మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇక్కడ ప్లస్ ఈ పవర్ -t ఇంటూ నెక్స్ట్ ఇంటీగ్రల్ g ఆఫ్ x కదా, అంటే ఇంటీగ్రల్ టీ పవర్ -3/2 dt. దానికి ఇంటిగ్రేషన్ రాస్తున్నా. టీ పవర్ -3/2 ప్లస్ 1 బై -3/2 ప్లస్ 1 ఇంటూ dt ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ యాస్టీస్ అలానే రాస్తున్నా. 1 మైనస్ ఈ పవర్ -t ఇంటూ టీ పవర్ -3/2 ప్లస్ 1 అంటే -1/2 అమ్మ, అందుకే అది రాసాం. టీ పవర్ -1/2. ఇక్కడ ఏముంటుంది 1 బై -1/2. ఆ 1/2 పైకి వెళ్తే 2 అవుతుంది. -2 ఇంటూ టీ పవర్ -1/2 బిట్వీన్ ద లిమిట్స్ 0 టు ఇన్ఫినిటీ మైనస్ ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ -t ఇంటూ -2 ఇంటూ టీ పవర్ -1/2 ఇంటూ డిటీ. మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్. నెక్స్ట్ ఈ టర్మ్స్కి ఇన్ఫినిటీ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ 0 అప్లై చేస్తే వచ్చే వాల్యూ అంతా కూడా 0 అమ్మ. 0 ప్లస్ 2 ఇంటూ ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ -t ఇంటూ టీ పవర్ -1/2 ఇంటూ డిటీ ఈక్వల్ టు 0 ప్లస్ టర్మ్ అంటే ఈ టర్మే ఉంటుంది కాబట్టి అదే రాసుకున్నాం. 2 ఇంటూ ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ -t ఇంటూ టీ పవర్ ఈ -1/2ని
1/2 మైనస్ 1 కింద రాసుకుంటున్నాం. ఇంటూ డిటి ఈక్వల్ టు 2 ఇంటూ, ఇప్పుడు ఇది చూడండి అమ్మా ఏ ఫార్ములా ఉంది, ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఫార్ములా ఉంది. అంటే ఫార్ములా గామా ఆఫ్ n కదా, n ప్లేస్లో 1/2 ఉంది. అందుకే ఏం రాసుకున్నాం ఇక్కడ, గామా ఆఫ్ 1/2 అని రాశాను. గామా ఆఫ్ 1/2 అంటే వాల్యూ √π అంటే ఈక్వల్ టు 2 ఇంటూ √π. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం, ఎవాల్యుయేట్ ఇంటీగ్రల్ 0 టు 1 dx బై రూట్ ఆఫ్ మైనస్ లాగ్ ఎక్స్. సొల్యూషన్ ఇక్కడ ఏం తీసుకుందాము అంటే మైనస్ లాగ్ ఎక్స్ని టీఎన్ తీసుకుంటున్నాను, దీని నుండి ఎక్స్ రాసుకున్నా, ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ టీ, దట్ ఇంప్లైస్ డిఫరెన్షియేట్ చేసి రాస్తున్నా. ఎక్స్కి డెరివేటివ్ డిఎక్స్, ఈ పవర్ మైనస్ టీకి డెరివేటివ్ మైనస్ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ డిటీ. ఇఫ్ ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటే చూడండమ్మా ఎక్స్ ప్లేస్లో 0 రాస్తున్నా, లాగ్ 0 అంటే వాల్యూ ఇన్ఫినిటీ కాబట్టి టీ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, అండ్ ఎక్స్ వాల్యూ 1 రాద్దాం, లాగ్ 1 అంటే వాల్యూ 0, అందుకే ఏం రాసుకున్నాం ఇక్కడ టీ ఈక్వల్ టు 0. ఈ వాల్యూస్ అన్నీ కూడా ఈ ఇంటీగ్రేషన్లో సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నా. దేర్ఫోర్ ఇంటీగ్రల్ 0 టు 1 dx బై రూట్ ఆఫ్ మైనస్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు ఇంటీగ్రల్ ఎక్స్ వాల్యూ 0 అయితే టీ వాల్యూ మనకి ఇన్ఫినిటీ వచ్చింది కాబట్టి అదే రాసుకున్నాను ఇక్కడ. ఎక్స్ వాల్యూ 1 అయితే టీ వాల్యూ 0 కదా వచ్చింది, అదే రాశాను. డిఎక్స్ అంటే ఏమొచ్చిందమ్మా ఇక్కడ, మైనస్ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ డిటీ బై రూట్ ఆఫ్ మైనస్ లాగ్ ఎక్స్ అంటే టీ కదా తీసుకున్నాం, అదే రాశారు, రూట్ టీ ఈక్వల్ టు, ఇక్కడ లిమిట్స్ అనేవి ఇంటర్చేంజ్ చేసి రాస్తున్నా. లిమిట్స్ అనేవి ఇంటర్చేంజ్ చేసినప్పుడు మైనస్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ 1/√t కదా ఉన్నది, రూట్ టీని టీ పవర్ 1/2 కింద రాస్తున్నా. ఈ టీ పవర్ 1/2 పైకి వెళ్తే టీ పవర్ మైనస్ 1/2 అవుతుంది, ఇంటూ డిటీ ఈక్వల్ టు ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ టీ, మైనస్ 1/2ని 1/2 మైనస్ 1 కింద రాసుకున్నా, ఇంటూ డిటీ. ఇప్పుడు ఇది ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఫామ్లో ఉంది. అంటే ఫార్ములా గామా ఆఫ్ n ప్లేస్లో 1/2 ఉంది, అందుకే ఏం రాసుకున్నాం ఇక్కడ ఈక్వల్ టు గామా ఆఫ్ 1/2 అని రాసాం. గామా ఆఫ్ 1/2కి ఫార్ములా √π, అందుకే ఈక్వల్ టు √π అని రాసుకున్నాం. సిక్స్త్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ ఇఫ్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అండ్ m ఈక్వల్ టు -1 ఇంటీగ్రల్ 0 టు 1 ఎక్స్ పవర్ m ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ పవర్ n ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై m ప్లస్ 1 హోల్ పవర్ n ప్లస్ 1. ఈ కండిషన్ని ప్రూవ్ చేయాలి. సొల్యూషన్ చూడండి అమ్మా, పుట్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు -t అని తీసుకుంటున్నాం. ఎక్స్ ఈక్వల్ టు లాగ్ అనేది ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్తే ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ -t డిఫరెన్షియేట్ చేసి రాస్తాను. ఎక్స్కి డెరివేటివ్ డిఎక్స్, ఈ పవర్ -tకి డెరివేటివ్ మైనస్ ఈ పవర్ -t ఇంటూ డిటీ. ఇఫ్ ఎక్స్ ప్లేస్లో 0 రాస్తే టీ వాల్యూ ఇన్ఫినిటీ అండ్ ఎక్స్ వాల్యూ 1 అయితే టీ వాల్యూ 0. ఇప్పుడు ఈ టర్మ్స్ అన్నీ కూడా ఈ ఎల్హెచ్ఎస్లో సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నాను. దేర్ఫోర్ ఇంటీగ్రల్ 0 టు 1 ఎక్స్ పవర్ m ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ పవర్ n ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటీగ్రల్ ఎక్స్ వాల్యూ 0 అయితే టీ వాల్యూ ఇన్ఫినిటీ అని వచ్చింది, అదే రాసుకున్నాం. ఎక్స్ వాల్యూ 1 అయితే టీ వాల్యూ 0, అదే రాస్తున్నా. ఎక్స్ అంటే ఏం తీసుకున్నామమ్మా, ఈ పవర్ -t కాబట్టి అదే సబ్స్టిట్యూట్ చేసి రాశాను. ఈ పవర్ -t హోల్ పవర్ m, లాగ్ ఎక్స్ అంటే -t హోల్ పవర్ n, డిఎక్స్ అంటే మైనస్ ఈ పవర్ -t ఇంటూ డిటీ. ఇక్కడ చూడండి -t హోల్ పవర్ n, ఈ n అనేది టీకి ఉంటుంది, అలానే మైనస్కి కూడా ఉంటుంది కాబట్టి -1 హోల్ పవర్ n అనేది బయటికి రాసుకుంటున్నా. -1 హోల్ పవర్ n ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ. ఇక్కడ చూడండి అమ్మ లిమిట్స్ అనేవి ఇన్ఫినిటీ టు 0 ఉన్నాయి, దాన్ని నేను 0 టు ఇన్ఫినిటీ ఇంటర్చేంజ్ చేసి రాశాను. ఇంటర్చేంజ్ చేసినప్పుడు మైనస్ వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ మనకి ఒక మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్. ఇప్పుడు ఇక్కడ ఈ పవర్ -t ఈ పవర్ -t బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేసి రాయాలి. అంటే ఈ పవర్
మైనస్ ఆఫ్ m ప్లస్ 1 ఇంటూ టీ ఇంటూ టీ పవర్ n ఇంటూ డిటీ ఈక్వల్ టు మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఆఫ్ m ప్లస్ 1 ఇంటూ టీ ఇంటూ టీ పవర్ ఎన్ని ఎలా రాస్తున్నాను అంటే ఎన్కి 1ని ప్లస్ చేసి మైనస్ చేసి రాస్తున్నా, అంటే టీ పవర్ n ప్లస్ 1 మైనస్ 1 ఇంటూ డిటీ. ఇప్పుడు ఇది చూడండి అమ్మా, ఏ ఫార్ములా ఉంది అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గామా ఫంక్షన్లో ఉన్నాయి. ఇక్కడ గామా ఆఫ్ n బై కే పవర్ n ఈక్వల్ టు ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ కేవై ఇంటూ వై పవర్ n మైనస్ 1 ఇంటూ డివై. ఈ ఫార్ములో ఉంది. ఇక్కడ మనకి ఆర్హెచ్ఎస్ ఉంది, అంటే ఎల్హెచ్ఎస్ రాసుకోవచ్చు. ఆర్హెచ్ఎస్లో చూడండి కే ఇంటూ వై కదా, వై ప్లేస్లో మనకి టీ ఉంది, కే అంటే m ప్లస్ 1, అలానే వై ప్లేస్లో టీ ఉంది, ఎన్ ప్లేస్లో n ప్లస్ 1 ఉంది. ఫార్ములా ఏంటి? గామా ఆఫ్ n బై కే పవర్ n. గామా ఆఫ్ n ప్లేస్లో n ప్లస్ 1, కే ప్లేస్లో m ప్లస్ 1 ఉంది, అవే రాసుకున్నాం ఇక్కడ. ఈక్వల్ టు మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ గామా ఆఫ్ n ప్లస్ 1 బై m ప్లస్ 1 హోల్ పవర్ n ప్లస్ 1 ఈక్వల్ టు మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ గామా ఆఫ్ n ప్లస్ 1 అంటే ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై m ప్లస్ 1 పవర్ n ప్లస్ 1. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనమ్మా. నెక్స్ట్ 7th ప్రాబ్లం. షో దట్ ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ x పవర్ 2n మైనస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ax స్క్వేర్ ఇంటూ dx ఈక్వల్ టు గామా ఆఫ్ n బై 2 ఇంటూ ఏ పవర్ n ఏ గ్రేటర్ దాన్ 0 n గ్రేటర్ దాన్ 0. ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి. చూడండి అమ్మ సొల్యూషన్. ఇక్కడ ఏం తీసుకుంటున్నాము అంటే ఏఎక్స్ స్క్వేర్ వాల్యూని టీఎన్ తీసుకుంటున్నాం. ఇంటూ ఏ ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్తే బై అవుతుంది, స్క్వేర్ అనేది ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్తే రూట్ అవుతుంది. అందుకే ఏం రాసుకున్నాం? దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు 1 బై రూట్ ఏ ఇంటూ టీ పవర్ 1/2. ఇప్పుడు దీనికి డిఫరెన్షియేట్ చేసి రాస్తున్నా. ఎక్స్కి డెరివేటివ్ డిఎక్స్ 1 బై రూట్ ఏ ఇంటూ టీ పవర్ 1/2కి డెరివేటివ్ 1/2 ఇంటూ టీ పవర్ మైనస్ 1/2 ఇంటూ డిటీ. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 0ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూ 0 అయితే టీ వాల్యూ 0, ఎక్స్ వాల్యూ ఇన్ఫినిటీ అయితే టీ వాల్యూ కూడా ఇన్ఫినిటీ. ఇప్పుడు ఈ టర్మ్స్ అన్నీ కూడా ఈ ఎల్హెచ్ఎస్ని కన్సిడర్ చేసుకుని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నా. దేర్ ఫోర్ ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ 2n మైనస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటీగ్రల్ ఎక్స్ వాల్యూ 0 అయితే టీ వాల్యూ 0, ఎక్స్ వాల్యూ ఇన్ఫినిటీ అయితే టీ వాల్యూ ఇన్ఫినిటీ. ఎక్స్ అంటే ఏం తీసుకున్నాం ఇక్కడ? 1 బై రూట్ ఏ ఇంటూ టీ పవర్ 1/2 అదే రాసుకున్నాం. హోల్ పవర్ 2n మైనస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ స్క్వేర్ కదా ఉన్నది, ఏఎక్స్ స్క్వేర్ అంటే టీ, దాని ప్లేస్లో టీ రాసుకున్నాం. ఈ పవర్ మైనస్ టీ ఇంటూ డిఎక్స్ అంటే ఈ టర్మ్ అంతా అమ్మ రాయాల్సింది 1/2 రూట్ ఏ ఇంటూ టీ పవర్ మైనస్ 1/2 ఇంటూ డిటీ అదే రాసుకున్నాం ఇక్కడ. ఈక్వల్ టు 1 బై ఏ పవర్ 1/2 హోల్ పవర్ 2n మైనస్ 1 ఇంటూ 2 ఇంటూ ఏ పవర్ 1/2 ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ 1/2 హోల్ పవర్ 2n మైనస్ 1 ఇంటూ టీ పవర్ మైనస్ 1/2 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ డిటీ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ పవర్ n మైనస్, చూడండి ఇక్కడ ఏ పవరు, ఇక్కడ కూడా ఏ పవర్ 1/2 ఉంది, బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేసి రాస్తాం. ఏ పవర్ 1/2 ఇంటూ 2n మైనస్ 1 కదా, 2 క్యాన్సిల్ అయితే n మైనస్ 1/2 అదే రాసుకున్నాం. ఇక్కడ ప్లస్ 1/2 ఉంది అదే రాశాను. ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ టీ అనేది ఫ్రంట్కి రాసుకున్నానమ్మా. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి రెండిట్లకి బేసెస్ ఈక్వల్, అప్పుడు పవర్స్ యాడ్ అవుతాయి అదే రాశాను. టీ పవర్ n మైనస్ 1/2 మైనస్ 1/2 ఇంటూ డిటీ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ 1/2 మైనస్ 1/2 క్యాన్సిల్ 1/2 ఇంటూ ఏ పవర్ n ఇంటూ ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ టీ పవర్ n మైనస్ 1 ఇంటూ డిటీ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ పవర్ n ఇంటూ గామా ఆఫ్ n. నెక్స్ట్ అనదర్ ఫార్మ్ ఆఫ్ బీటా ఫంక్షన్, అంటే బీటా ఫంక్షన్కి అనదర్ ఫార్మ్స్ అమ్మ.
beta of L comma m equal to integral 0 to 1 x power L minus 1 into 1 minus x whole power m minus 1 into dx. ఇప్పుడు x ప్లేస్లో 1/1 ప్లస్ వైని సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నాం. xకి డెరివేటివ్ dx, 1/1 ప్లస్ వైకి డెరివేటివ్ మైనస్ 1/1 ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇంటూ dy. ఇఫ్ x ఈక్వల్ టు 0 అంటే x ప్లేస్లో 0 రాస్తున్నాం. 0 ఈక్వల్ టు 1/1 ప్లస్ వై కదా వచ్చేది. ఈ ఇంటూ 1 ప్లస్ వైని ఎల్హెచ్ఎస్ సైడ్, నెక్స్ట్ ఇంటూ ఎక్స్ని ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకొచ్చి రాద్దాం. అంటే 1 ప్లస్ వై ఈక్వల్ టు 1/x కదా, ఎక్స్ అంటే 0 కాబట్టి 1/0 రాసుకున్నాం. 1/0 అంటే ఇన్ఫినిటీ, దట్ ఇంప్లైస్ వై ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అండ్ ఎక్స్ ప్లేస్లో ఇప్పుడు 1 రాస్తున్నా, అంటే 1 ప్లస్ వై ఈక్వల్ టు 1/1. 1/1 అంటే 1, ఆర్హెచ్ఎస్లో 1, ఎల్హెచ్ఎస్లో 1 క్యాన్సిల్, మిగిలిన టర్మ్ దట్ ఇంప్లైస్ వై ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ టర్మ్స్ అన్నీ కూడా ఈ బీటా ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నాను. దేర్ఫోర్ బీటా ఆఫ్ ఎల్ కామా ఎం ఈక్వల్ టు ఇంటీగ్రల్ 0 to 1 x పవర్ ఎల్ మైనస్ 1 ఇంటూ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ m మైనస్ 1 ఇంటూ dx. x వాల్యూ 0 అయితే y వాల్యూ ఇన్ఫినిటీ కాబట్టి అదే రాసుకున్నాం. x వాల్యూ 1 అయితే y వాల్యూ 0 కాబట్టి అదే రాసుకున్నాం. x అంటే మనం 1/1 ప్లస్ y అదే రాశాను, హోల్ పవర్ l మైనస్ 1 ఇంటూ 1 మైనస్ 1/1 ప్లస్ y హోల్ పవర్ m మైనస్ 1. dx అంటే ఆ టర్మ్ రాసుకున్నాం, మైనస్ 1/1 ప్లస్ y హోల్ స్క్వేర్ ఇంటూ dy ఈక్వల్ టు, ఇక్కడ చూడండి అమ్మా మైనస్ కదా ఉన్నది, లిమిట్స్ అనేవి ఇంటర్చేంజ్ చేసి రాస్తే మైనస్ వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఒక మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్. ఇంటీగ్రల్ 0 to ఇన్ఫినిటీ 1/1 ప్లస్ వై హోల్ పవర్ ఎల్ మైనస్ 1. ఇక్కడ చూడండి ఎల్ మైనస్ 1 అనేది న్యూమరేటర్కి డినామినేటర్కి ఉంటుంది. న్యూమరేటర్లో ఎల్ 1 ఉంది, 1 పవర్ ఎల్ మైనస్ 1 అంటే 1/1 ప్లస్ వై హోల్ పవర్ ఎల్ మైనస్ 1. ఈ లాస్ట్ టర్మ్కి 1 ప్లస్ వై హోల్ స్క్వేర్ అది ఇక్కడ రాసుకున్నా నేను. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్కి ఎల్సిఎం చేస్తున్నా, 1 ప్లస్ వై మైనస్ 1 హోల్ పవర్ m మైనస్ 1/1 ప్లస్ వై హోల్ పవర్ m మైనస్ 1 ఇంటూ dy. ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 రెండూ కూడా క్యాన్సిల్. ఈ డినామినేటర్లో ఉన్న 3 టర్మ్స్ చూడండి, 1 ప్లస్ వై బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ అవుతాయి, యాడ్ చేసి రాద్దాం. ఈక్వల్ టు ఇంటీగ్రల్ 0 to ఇన్ఫినిటీ y పవర్ m మైనస్ 1/1 ప్లస్ y పవర్ l మైనస్ 1 ప్లస్ 2 ప్లస్ m మైనస్ 1 ఇంటూ dy. మైనస్ 1 అంటే మైనస్ 2 ప్లస్ 2 రెండు క్యాన్సిల్ అయితే l ప్లస్ m ఈక్వల్ టు ఇంటీగ్రల్ 0 to ఇన్ఫినిటీ y పవర్ m మైనస్ 1/1 ప్లస్ y హోల్ పవర్ l ప్లస్ m ఇంటూ dy. నెక్స్ట్ మనకి జనరల్ బీటా ఫంక్షన్ రావాలి అంటే ఎక్స్ ప్లేస్లో y/1 ప్లస్ వై సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసామనుకోండి, బీటా ఫంక్షన్కి ఒరిజినల్ ఫామ్ అనేది వస్తుందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ గామా ఫంక్షన్స్. టు ప్రూవ్ దట్ బీటా ఆఫ్ ఎల్ కామా ఎం ఈక్వల్ టు గామా ఆఫ్ ఎల్ ఇంటూ గామా ఆఫ్ ఎం బై గామా ఆఫ్ ఎల్ ప్లస్ ఎం. వీ హ్యావ్ జనరల్ ఫార్ములా ఏంటమ్మా మనకేం తెలుసు, గామా ఆఫ్ ఎన్ బై కే పవర్ ఎన్ ఈక్వల్ టు ఇంటీగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ కేవై ఇంటూ వై పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ డివై. ఈ ఫార్ములా నేను ఈ ఫామ్లో రాసుకున్నా, అంటే ఎన్ ప్లేస్లో ఎల్, కే ప్లేస్లో జెడ్, అలానే వై ప్లేస్లో ఎక్స్ రాసుకున్నాను. చూడండి, గామా ఆఫ్ ఎల్ బై జెడ్ పవర్ ఎల్ ఈక్వల్ టు ఇంటీగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ జెడ్ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఎల్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్. ఇక్కడ డినామినేటర్లో జెడ్ పవర్ ఎల్ ఉంది, అది బై ఫామ్, అటు సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్తే ఇంటూ అవుతుంది. దట్ ఇంప్లైస్ గామా ఆఫ్ ఎల్ ఈక్వల్ టు ఇంటీగ్రల్ 0 to ఇన్ఫినిటీ జెడ్ పవర్ ఎల్ ఇంటూ ఈ పవర్ మైనస్ జెడ్ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఎల్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి ఈ పవర్ మైనస్ జెడ్ ఇంటూ జెడ్ పవర్ ఎం మైనస్ 1తో బోత్ సైడ్స్ కూడా మల్టిపుల్ చేసి రాస్తున్నాం. దట్ ఇంప్లైస్ గామా ఆఫ్ ఎల్ ఇంటూ ఈ పవర్ మైనస్ జెడ్ ఇంటూ జెడ్ పవర్ ఎం మైనస్ 1 ఈక్వల్ టు ఇంటీగ్రల్ 0 to ఇన్ఫినిటీ జెడ్ పవర్ ఎల్ ఇంటూ ఈ పవర్ మైనస్ జెడ్ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఎల్ మైనస్ 1 ఇంటూ
ఈ పవర్ మైనస్ జెడ్ ఇంటూ జెడ్ పవర్ ఎం మైనస్ 1 ఇంటూ డిఎక్స్. చూడండి ఇక్కడ ఈ పవర్ మైనస్ జెడ్ఎక్స్ ఉంది, ఈ పవర్ మైనస్ జెడ్ ఉంది. బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేసి రాస్తున్నా. ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ జెడ్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్. నెక్స్ట్ జెడ్ పవర్ కూడా జెడ్ పవర్ ఎం మైనస్ 1 జెడ్ పవర్ ఎల్. బేసెస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేసి రాస్తున్నా. జెడ్ పవర్ ఎల్ ప్లస్ ఎం మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ ఎల్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్. ఇప్పుడు బోత్ సైడ్స్ కూడా ఇంటీగ్రేషన్ అనేది జెడ్కి తీసుకుంటున్నాం. ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ తీసుకుంటున్నాను. దట్ ఇంప్లైస్ గామా ఆఫ్ ఎల్ ఇంటూ ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఇంటూ ఈ పవర్ మైనస్ జెడ్ ఇంటూ జెడ్ పవర్ ఎం మైనస్ 1 ఇంటూ డిజెడ్ ఈక్వల్ టు ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఇంటూ ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఇంటూ ఈ పవర్ మైనస్ జెడ్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ జెడ్ పవర్ ఎల్ ప్లస్ ఎం మైనస్ 1 ఇంటూ డిజెడ్ ఇంటూ ఎక్స్ పవర్ ఎల్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్. ఇప్పుడు చూడండమ్మా, ఈ ఎల్ ప్లస్ ఎంని ఎన్ అని తీసుకుందాం. నెక్స్ట్ ఇదంతా కూడా ఏ ఫార్ములా ఫామ్లో ఉంది అంటే గామా ఆఫ్ ఎన్ ఫార్ములా ఫామ్లో ఉంది. ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్ కదా, అంటే ఫార్ములా గామా ఆఫ్ ఎన్. ఎన్ ప్లేస్లో ఎం ఉంది, అందుకే ఏం రాసుకున్నాం, దట్ ఇంప్లైస్ గామా ఆఫ్ ఎల్ ఇంటూ గామా ఆఫ్ ఎం అని రాసుకున్నాం. ఈక్వల్ టు ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్ అంతా కూడా ఏ ఫార్ములా ఫామ్లో ఉంది, గామా ఆఫ్ ఎల్ ప్లస్ ఎం బై 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎల్ ప్లస్ ఎం ఫామ్లో ఉంది, అదే రాసుకున్నాం. ఇంటూ ఎక్స్ పవర్ ఎల్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఈ గామా ఆఫ్ ఎల్ ప్లస్ ఎంని బయటకు రాసుకుంటున్నాను. ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఎల్ మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎల్ ప్లస్ ఎం ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఇది మొత్తం కూడా బీటా ఆఫ్ ఎల్ కామా ఎం కాబట్టి అదే రాస్తున్నాను. ఈక్వల్ టు గామా ఆఫ్ ఎల్ ప్లస్ ఎం ఇంటూ బీటా ఆఫ్ ఎం కామా ఎల్ ఫామ్లో ఉంది. సిమెట్రిక్ ఫామ్ నుండి బీటా ఆఫ్ ఎం కామా ఎల్ అంటే ఏం రాసుకోవచ్చమ్మా, బీటా ఆఫ్ ఎల్ కామా ఎం. అందుకే దాని ప్లేస్లో బీటా ఆఫ్ ఎల్ కామా ఎం అని రాసుకున్నాం. ఇక్కడ ఇంటూ ఫామ్లో ఉంది గామా ఆఫ్ ఎల్ ప్లస్ ఎం అనేది. ఈ ఇంటూ టర్మ్ని ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకొస్తే డివైడెడ్ బై అవుతుంది. అంటే దేర్ ఫోర్ బీటా ఆఫ్ ఎల్ కామా ఎం ఈక్వల్ టు గామా ఆఫ్ ఎల్ ఇంటూ గామా ఆఫ్ ఎం బై గామా ఆఫ్ ఎల్ ప్లస్ ఎం. ఇదేనమ్మా ప్రూవ్ చేయాల్సిన కండిషన్.